కార్తీక పురాణం 9వ అధ్యాయం. మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు యమదూతలతో, మీకు హరిహరుల నామాన్ని తలిచినందువలన కలిగే గొప్పదనం తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవుల్లో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా. అందువల్లనే మేము అజామీలుణ్ణి తీసుకుని వెళ్తున్నాము అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు, పూజా పునస్కారాలను చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునేవాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షించబడవలసిన వారే కదా. వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకుని వెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి, ధర్మాధర్మాలను పాటించినటువంటి, కనీసం వావి వరుసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజామీలుణ్ణి వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుని పోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం. యజ్ఞయాగాదులను నిర్వహించడం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలను గౌరవించడం, దానములు చేయడం, వంచన చేయకుండా ఉండడం, సతీపతి ధర్మాన్ని మన్నించడం, పశుపక్షాదులను ప్రేమించడం, సంతర్పణలు పూజలు చేయడం, ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత భాగవత రామాయణ పారాయణాలు, పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోని వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్ళు, పుణ్యతీర్థాల్లో స్నానమాడేవాళ్ళు అధోలోకానికి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత, డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు. పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్ళు తెలిసో తెలియకో, విక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్నా, హరినామ సంకీర్తన చేసినా వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు, దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ అజామీలుడు అటువంటి వాడే. ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ, చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపోయినాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు. అపన్న శరణ్యుని శరణు వేడినా వాడైనాడు. ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామీలుణ్ణి వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని చెప్పి అజామీలుని తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదూతలు. అజామీలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుణ్ణి పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడైనాడు. కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాననట్లుగా భగవన్నామ మహిమ తెలిసి పలికినా తెలియక పలికిన పలికిన వాని దోషాలను పరిహరిస్తుందని అజామీలుని కథ సూచిస్తున్నది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది అజామీలుని కథ. ఇది 9వ రోజు పారాయణం సమాప్తం.